ప్రతిపక్ష శాసనసభ్యులను అనేక ప్రలోభాలు పెట్టి భయాలకు గురిచేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ స్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించామని చెబుతోన్న భట్టీతో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ ప్రకటించింది. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంది? సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏంటి అంటే ఎలక్షన్ పోలింగ్ రేపు ఉండబోతుంది, మీరేమో ఇప్పుడు బహిష్కరణ నిర్ణయం తీసుకుని ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలి? శాసనమండలి ఎన్నికకి సంబంధించి సభ్యుల సంఖ్య ఎంత కావాలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. టీఆర్ఎస్ పార్టీ సంఖ్యాబలం లేదు, పోటీ పెట్టింది. మా సంఖ్యాబలం ఉంది, మేము పోటీ పెట్టాం. పెట్టినటువంటి సందర్భంలో 5వ శాసన మండలి సభ్యుడిని గెలిపించుకోవటం కోసం వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని అనేక ప్రలోభాలకి, భయానికి, అన్నిటికీ గురి చేసి వాళ్ళు ఆ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆ శాసన మండలి ఎన్నికని జరిపించుకోవడం కోసం, గెలవటం కోసం చేసే ప్రక్రియ అది. అంటే ఒక శాసన మండలి సభ్యుడి కోసం అసలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా ఈరోజు తుంగలో తొక్కి, అంటే 10th షెడ్యూల్ని పణంగా పెట్టి ఈరోజు ఈయన చేసే చర్యలు నిజంగా ప్రజాస్వామ్యం కాపాడాలి అని కోరుకునే కాంగ్రెస్ వాళ్ళుగా మాకు చాలా బాధ అనిపించింది. సో డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అనేది ప్రధానమైన లక్ష్యం. దానికోసం ఈరోజు ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఈ శాసనమండలి ఎన్నికని బహిష్కరిస్తున్నారు. అంటే రాజకీయ పార్టీగా ఉండి ఎన్నికలను మధ్యలోనే కాడికి దించేయడం అన్నది క్యాడర్కి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇది కాడి కింద పడేయటం కాదు. ఒక రాజకీయ పార్టీగా మీకు సంఖ్య ఏంటో మీకు స్పష్టంగా తెలుసు. ఉదాహరణకి అంటే జనరల్ ఎన్నికలు వేరు, శాసనసభలో జరిగేటువంటి ఎన్నికలు వేరు. దాంతో పోల్చడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య ఏంటో స్పష్టంగా తెలుసు. మా దగ్గర ఉన్న సంఖ్యను నువ్వు ఏం చేసావో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీడియాకు కూడా తెలుసు. సో ఈ పరిస్థితుల్లో నువ్వు ఈ రకంగా చేసుకుంటూ పోతే అంతిమంగా ఇది ఎక్కడి దాకా తీసుకొని పోదాం అనుకుంటున్నావు? సాధారణ ఎన్నికల్లో రేపొద్దున ఎవరు గెలిచినా కానీ అసలు ఆ పార్టీలో ఉంటారా లేదా అనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పిస్తూ ఉన్నాం. సో ఇది మంచిది కాదు. ఈ స్పిరిట్ లేనటువంటి వ్యక్తి చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఇంకా ఇలాగే పరిపాలన కొనసాగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం. ఇక్కడ నుంచి వెళ్తున్న ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ తీరు బాగాలేదు, నాయకత్వ తీరు బాగాలేదన్న ఒక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అందుకే మేము టీఆర్ఎస్ విధి విధానాలు అనుకోండి ప్రభుత్వం ఆకర్షించి వెళ్తున్నాం, తప్పేముందండి? వెళ్తున్న ఎమ్మెల్యేలంతా కూడా ఈ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి వాళ్ళు. ఒకవేళ ఈ పార్టీ తీరు బాగలేదన్నా, నాయకత్వం బాగలేదని అనుకున్నా ఆ పార్టీ సింబల్ అడిగేవాళ్ళు కాదు, ఆ పార్టీ మీద పోటీ చేసేవాళ్ళు కూడా కాదు. అంటే ఆ పార్టీ బాగుందనే, సింబల్ కావాలనే అప్లికేషన్ పెట్టుకొని పోటీ చేసినటువంటి వాళ్ళు. కాకపోతే ఈ చేర్పించుకునే క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ డ్రాఫ్ట్ మీద వీళ్ళు సంతకాలు పెట్టడం, ఇదంతా కూడా మీకు తెలిసిందే, రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. ఇప్పుడు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు, నెక్స్ట్ ఫైట్ ఏం చేయబోతుంది? బహిష్కరణ నిర్ణయం మేము తీసుకున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి. ఇది ప్రజలకు తెలియాలా, దేశానికి కూడా తెలియాలి. ఆ తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అన్నది ప్రజల్లోకి చెప్పేందుకే తాము కాంగ్రెస్ పార్టీగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నాం. ఇదంతా దేశవ్యాప్తంగా కూడా దీన్ని చర్చనీయాంశం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ గౌస్తో కొండల్, 10 టీవీ, హైదరాబాద్.